Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel Happybelly. నేను ఇవాళ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా పట్టాలో చూపించబోతున్నా. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. నేను ఇక్కడ ఒక పచ్చడి మామిడికాయ తీసుకున్నా. ఇది టెంక పట్టేసిన కాయ అండి. టెంక పట్టిందైనా తీసుకోవచ్చు, పట్టందైనా తీసుకోవచ్చు. దీనిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక కాయకి 2 కప్పుల ముక్కలు అనేవి అవుతాయి. ఒక గిన్నెలో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. దీని తర్వాత దీనిలో 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చడి కారం వాడుతున్నా అండి. ఎండుమిరపకాయలను కొని ఎండబెట్టి ఇంటికాడే కారం చేయిస్తారు కదా, అది వాడుతున్నా. అది కానీ లేకపోతే బయట ప్యాకెట్ కారమైనా వాడచ్చు. నెక్స్ట్ దీనిలో 1/2 కప్పు సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కప్పు ఆవు పొడిని వేసుకోవాలి. ఈ ఆవు పొడిని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఒక కడాయిలో 6 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దోరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి వాటిని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే పొడి అవుతుంది. ఆ పొడిని 1/2 కప్పు వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆవు పొడి, కారం, ఉప్పు ముక్కలకి పట్టేటట్టు బాగా కలపాలి. నెక్స్ట్ దీనిలో 10 నుండి 15 వెల్లుల్లి రేకల్ని వేసుకోవాలి. నేనైతే వీటి పైన తొక్క తీయకుండా వేసేసాను. మేము అలాగే తింటాం కాబట్టి మీరు కావాలి అంటే వెల్లుల్లి రేకల మీద ఉన్న తొక్క తీసి కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా దీనిలో కొద్దిగా నూనె పోసుకుంటూ పచ్చడిని కలుపుకోవాలి. వేరుశనగ నూనె అయినా యూస్ చేయొచ్చు, నువ్వుల నూనె అయినా యూస్ చేయొచ్చు. నూనె మొత్తం ఒకేసారి పోసేయకండి. ఇక్కడ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో కొద్దిగా నూనెను పోసుకుంటూ పచ్చడిని కలుపుకోవాలి. నాకు 2 కప్పుల ముక్కలకి దాదాపు 4 కప్పుల నూనె అనేది పట్టింది. ఆవకాయ పచ్చడి కాబట్టి కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుందండి. అప్పుడే పచ్చడి పాడవకుండా చక్కగా ఉంటుంది. సో నూనె మొత్తం పోసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకోండి. అంటే మీ టేస్ట్కి అకార్డింగ్ కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని. సో ఉప్పు ఏమన్నా సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నట్టయితే 1 మంత్ పాటు పాడవకుండా చక్కగా ఉంటుంది. చాలా సింపుల్ కదా. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.